శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం 35వ శ్లోకాన్ని ఈవేళ మనం శరణాగతి భావముతో క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. అతి ముఖ్యమైనటువంటి శ్లోకం అంటారు దీన్ని. స్వధర్మాచరణ ద్వారా అట్టి రాగ ద్వేషరహిత స్థితికై యత్నింపవలెనని ఈ యొక్క శ్లోకం తెలియచేస్తూ ఉంటుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణక పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయక పరధర్మో భయావహ. చాలా చక్కటి శ్లోకం. చక్కగా ఆచరింపబడని, చక్కగా ఆచరింపబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదైనను తన ధర్మమే శ్రేష్టమైనది, తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే అగును, ఇతర ధర్మము భయదాయకమైనది అని మనకి ఇక్కడ భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతకు మనకు తెలియవలసినది స్వధర్మము అంటే ఏమి, పరధర్మము అంటే ఏమి అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే స్వధర్మానికి పాటుపడడానికి అవకాశం ఉంటుంది. అర్జునుడు క్షత్రియుడు కావున యుద్ధము చేయుట అతని ధర్మము. దానిని వదిలివేసి మరి ఒకని ధర్మమును స్వీకరించుట ఉత్తమము కాదు. స్వధర్మమగు యుద్ధమందు మరణించినను అతనికి శ్రేయమే, ఉత్తమ లోకము కలుగును. పరుల ధర్మమును ఆశ్రయించుట భయదాయకమైనదని ఇక్కడ మనకు వాక్యార్థము తెలియబడుతూ ఉన్నది. ఈ శ్లోకములకు మరి ఒక చక్కని అర్థము చెప్పవచ్చును. ఇది అంతర్ముఖ ఆధ్యాత్మిక భావం ఇక్కడ మనకు తెలియబడుతుంది. స్వధర్మ అనగా ఆత్మ సంబంధమైన ధర్మము, ఆత్మ ప్రాప్తికి వలసిన సాధనములు అని మనకు తెలియబడుతుంది. పరధర్మం అనగా దృశ్య సంబంధమైన ధర్మము, శబ్దాది విషయ సౌఖ్యములు, ప్రాపంచిక భోగములు మొదలైనవి ఆత్మ ప్రాప్తికై వనర్పబడు సాధనలు, వ్రతాదులు ప్రారంభములో ఒకంత ప్రయాసకరములుగా తోచినను వానిని వదలరాదు. అట్లే విషయ సౌఖ్య సాధనలు సులభముగా లభ్యమైనను వానిని చేపట్టరాదు. యాలయన అవి జీవుని దైవ విముఖునిగా చేసి నరకమున బడద్రోయును. కావున మహాభయప్రదమైనవి. అందుచే ముముక్షువు వాని జోలికి పోక ఆత్మ ధర్మములందు, సదాచారములందు, వ్రత నిష్ఠాదులందు ప్రీతిని కొని వానిచే ఆశ్రయించవలనే గాని వాటిని ఆచరించవలను గాని మహయ పలు విధముల జీవుని మోసగించును. పరమార్థ సాధనలను ప్రారంభమున విగుణముగా అనగా ప్రయాసగా తోపించి చేయును. సంసార సౌఖ్యములను సుగుణముగా సులభతరముగా తోపింపజేయును. సాధకుడి విషయమున కడు జాగరూకుడై ఉండి కష్టముగా తోచినను తన పరమార్థ సాధనను, వ్రత నిష్టను ఏమాత్రము సడలింపక చూడవలేను. ఒకవేళ స్వ ఆత్మ ధర్మాచరణమందు, వ్రత పాలనమందు మధ్యలో చావు తటస్థించినను అది శ్రేయస్కరమే యగును, కానీ అది ఎన్నటికీ నష్టము కాదు. బాధలు సంభవించినను అవి మంచి కొరకే యగును, కానీ చెడు కొరకు కాదు. ఆ అచంచల నిష్ఠతో, ధైర్యముతో, పట్టుదలతో తన ఆత్మ సాధనను కొనసాగించినచో అచిర కాలములో పరమానంద రూప లక్ష్యమును బడయగలుగును. కావున ఎంత విగుణముగా తోచినను స్వ ఆత్మధర్మమును విడనాడవలదనియు
ఎంత సుగుణముగా తోచినను దృశ్య ధర్మమును గ్రహించరాధనియు భగవానుడి శ్లోకమున నుద్బోధించుతున్నారు. సాధన కాలమున ఇట్టి ధైర్యోత్పాదక వచనములను ముముక్షువు మరల మరల స్మరించుతూ ముందుకు పోవలేను అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. మానవుడికి భౌతిక అర్థములో తను చేస్తూ ఉన్నటువంటి వృత్తే దైవం. ఏ కులములో పుడతాడో ఆ కుల వృత్తే దైవం. ఏ ఉద్యోగం చేస్తూ ఉంటాడో ఆ ఉద్యోగమే దైవం. స్త్రీకి భర్త దైవం అవుతే, భర్తకు తల్లిదండ్రులు దైవం అవుతే, బిడ్డలకు తల్లిదండ్రులు దైవం అవుతే, ఈ విధంగా వారు చేస్తూ ఉన్నటువంటి కర్మ వారికి దైవముగా ఉండవలసినటువంటిది. ఇది భౌతిక న్యాయం, భౌతిక ధర్మం. పెద్దవాళ్లను చిన్నవాళ్ళు గౌరవిస్తూ పూజలు చేస్తూ ఉండవలసినదే. వారి కులధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉండవలసినదే. ఇది భౌతిక ధర్మం. ఆధ్యాత్మిక ధర్మములో తానెవరో తెలుసుకోవాలి అనే ధర్మములో ఇవి కాదు. స్వధర్మం అనగా నీవెవరివి, నీవు ఎచ్చట నుండి ఇచ్చటికి వచ్చావు, ఎక్కడికి వెళుతూ ఉన్నావు అనే దాన్ని తెలుసుకోవాలి. ఆ ప్రయాణమే స్వధర్మమైనటువంటి ప్రయాణం. దానిపైన ఒకే ఏకైక మార్గం అందరికీను, అన్ని మతస్థులకును, అన్ని వయస్కులకును, స్త్రీ పురుష భేదము లేక అందరికీ కూడా ఏకైక మార్గం తానెవరో తెలుసుకోవడం. అదే స్వధర్మం. ఆ స్వధర్మములో మనిషికి కష్టం అనిపిస్తూ ఉంది, పరధర్మం సుఖమనిస్తుంది. పరధర్మం అనగా ఏమిటి? బాహ్యేంద్రియములతో అంతరింద్రియములతో అన్నిటితో కూడా శబ్దస్పర్శ రూప రసగంధాదుల భోగములు అనుభవిస్తున్నాను అనే భ్రమలో ఉండడం, ఈ శరీర మోహములో పడడమే పరధర్మము. ఇది ఎవరికైనా సుఖమనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా అంతర్ముఖ ప్రయాణం చేయవలను అనినా, ఇంద్రియ నిగ్రహము కావలెను అనినా, మోహ పాశములను తెగవేయవలెను అనినా అది కొంచెం కష్టముగా అనిపిస్తుంది. అయినా అది శ్రేయస్కరము అని మనకు భగవానుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.